వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశామని 3 రోజుల నుంచి న్యూస్ ఛానల్లో వస్తుంది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లభనేని వంశీకి ప్రభుత్వంలో ఇస్తారంటారా? మేము అలా ఎందుకు అనుకోవాలి, ఎక్కువ ఇస్తారేమో. రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారు భార్య ఊసులు కానీ, కోడలూసులు కానీ, కొడుకుసులు కానీ, పుట్టుకలూసులు కానీ ఎత్తలేదుగా. అతనికి ఒక రకంగా ఇప్పించాడేమో. అది కూడా రఘురామకృష్ణరాజు అన్న ఆయన్ని హత్యాప్రయత్నం చేసిన మాట గుంటూరులో రిపోర్టర్గా కొంత మెడికల్ నుంచి వచ్చిన దాంట్లో నిజాలు ఉన్నాయి. అతను మంచోడు కాబట్టి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు, ఏదో మళ్ళీ సీటు తెచ్చుకున్నాడు, గెలిచినట్టున్నాడు. ఇప్పుడు నరసాపురం సైడ్ కదా, అతను మంచోడే. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, వంశీ గారి మీద కదా మీరు అడుగుతుంది. తండ్రిని పరాభం చేసి, తల్లిని పరాభం చేసి ఏ కొడుకు పైకి రాల, ఇది నిజం. కోపం మీద తల్లిదండ్రిని గదురుకోవచ్చు, కోప్పడవచ్చు, మళ్ళీ వాళ్ళకి కష్టం వస్తే చూడాలి. నువ్వు అలా చేయలే, సప్పగా నడి రోడ్డు మీద గొడవలోడు తీసేసావు నీ తల్లిదండ్రిని. అంత దారుణమైన మాటలు. అంటే ఎలాగా? చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు నీ తల్లిదండ్రితో సమానం. నీకు పరిటాల రవి గారు నీ ప్రాణభిక్ష, నీ ఎదుగుదలకే సంపన్న భిక్ష, అంటే డబ్బులు అందించిన మహానుభావులు. పరిటాల రవి గారు భార్య పేరేంటండి? ఆ మేడం గారు కూడా చిన్నదేమోలే, ఆ అమ్మాయి కూడా ఈయనకి కొన్ని విధాల ఓ బిడ్డలాగా సాయం చేసింది. అలాంటప్పుడు నువ్వు ఓడిపోతే గెలిస్తే నా తొక్కలో పార్టీలు ఎందుకు మారాలి? తెలుగుదేశంలో ఉంటే నిన్ను ఈ రోజున హోమ్ మినిస్టర్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకో మినిస్టర్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు నువ్వు చంద్రబాబుని తిట్టావు? ఎందుకు నువ్వు లోకేష్ని తిట్టావు? ఎందుకు నువ్వు భువనేశ్వరం గారిని తిట్టావు? ఎందుకు పరిటాల రవి గ్రూప్లోంచి వచ్చేసావు? నీకు జన్మనిచ్చి పైకి తీసుకొచ్చి నీకు ఓమానం నేర్పిన మహానుభావులు వీళ్ళైతే నువ్వు రావచ్చయ్యా. నేను కూడా ఓటేసా ఆయనకి. అతనంటే నాకు కొంచెం ఇష్టమే. అతని మీద నాకు బూతులు తిట్టే ఇష్టం లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్లో మనిషి హైట్గాను కొంచెం తెలుగుదేశంలో మంచి రెబల్గా తిరుగుతున్నాడని కొద్దిగా ఇష్టంగా ఫీల్ అయ్యేవాడిని. మన దెబ్బ అది ఆ ఇష్టం కత్తి పోయింది నాకు. ఎందుకు పోయిందంటే ఇతను తెలుగుదేశంలో ఉండట్టయితే మళ్ళీ నాకు అదే ఇష్టం ఉండేది. మేమంటే చిన్నప్పటి నుంచి వేరే కులంలో, సామాజిక వర్గంలో, వేరే క్యాస్ట్లో పుట్టి కూడా రామారావు గారు అభిమానులుగా నిలబడిపోయినప్పుడు నువ్వు దాంట్లోనే పుట్టి నీ తల్లిదండ్రిని అవమానించుకున్నట్టేగా అబ్బాయి వంశీ గారు. ఒకసారి ఆయన అంతరాత్మక అది వదిలేయాలి. కొడాలి నాని గారు కూడా అంతే. మీ నాన్నగారేమో ఎంట్రపగడ బస్సులు గాంధీ బొమ్మ సెంటర్లోనూ గుడివాడలో ఎక్కడో బస్సులు ఉండేవి. ఎంట్రపగడని బస్సు ఎక్కితే కాకి బట్టల టికెట్ తీసుకునేవాళ్ళు కాదు, కండక్టర్లకి, డ్రైవర్లకి, లారీ ఫీల్డ్ వాళ్ళ సంగతి ఇది. బస్సులేమో అర్జునరావు గారి, ఇంటికి వెళ్ళే వాళ్ళకి బట్టలు, కాకి బట్టలు అయితే టికెట్ లేదు. వాళ్ళ వర్కర్లు వెళ్ళి 10,000 శుభ్రకిస్తే 10,000 ఇచ్చి పెళ్ళికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ నాన్నగారు. మరి ఆయన పుణ్యమో ఎవరి పుణ్యమో, వాళ్ళ బాబాయ్ పుణ్యమో నీకు హరికృష్ణ గారు అన్నయ్యో, బాబాయో, తమ్ముడో, భువనేశ్వర్ గారు మీ అక్కాయో, పిన్నమ్మో నాకైతే తెలియదు. నువ్వు వాళ్ళతో 3 సార్లు సంబంధాలు గెలుచుకుని ఒక్కసారిగా ఈ మూర్ఖుడైన కలబడి ఆ రకం కోతలు కూసాడు. ఆయనకి దగునా? ముందు అది ఆలోచించండి. తర్వాత వాళ్ళ మీద మనం కామెంటరీలు చెప్పాలంటే బోర్డు చెప్పుకుంటూ వెళ్దాం. నిన్ను లారీ డ్రైవర్ కేంద్రాన్ని కూడా ఏలం చేసినా కూడా నిన్ను వాళ్ళు వదలకుండా తీసుకొచ్చారే. నువ్వు జూనియర్తో బాగున్నావే, ఇప్పుడు జూనియర్కి నీకు ఏం సంబంధం దిగిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సినీ ఫీల్డ్లోనేమో బాలకృష్ణ గారు ఇష్టమా, రాజకీయంలోనే తొక్కేస్తారా? ఇది ఎక్కడ ప్రేమలో నాకు అర్థం కాల. ఇంట్లోనేమో తల్లి, బయటికి వెళ్తే లంజా. మీరు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి కదా సార్. ఇంట్లో అమ్మ, బయటికి వెళ్తే ఏమన్నాను ఇప్పుడు? అంతే కదా మీరు మాట్లాడుతుంది. మీరు మీడియాలకు వచ్చేసి మాట్లాడుతుంది ఏంటి? ఇనేవాళ్ళకి ఎంత రోతగా ఉంది ఒకసారి ఆలోచించుకోండి. నాకు తెలిసి వీళ్ళందరినీ ఏం చేయాలని ఉందంటే చెప్పమంటారా? కొట్టి చంపి మనమేం వాళ్ళు బొచ్చుపేకలేం ఒక రకంగా చెప్పాలంటే. అజీరాలో పుట్టిందండి, డామండ్ డయాజ్లో, గుజరాత్లో. ఈ రిలయన్స్ అంబానీ గారు ఫ్యాక్టరీ ఉంది అక్కడ, గ్యాస్ది. అక్కడ పుట్టింది. 9వ నెంబర్ జాతీయ రహదారి. అది బందర్లో కలిసింది, పోర్ట్లో, మంగినపూడి పోర్టుకి వెళ్ళింది. ఈ మధ్యలో నిమ్మకూరు అనే ఊరు ఉంది కృష్ణా జిల్లాలో, మాది కృష్ణా జిల్లానే. ఆ నిమ్మకూరు మీదుగానే టచ్ చేసుకెళ్ళింది. అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక ఆవులు గోశాలని పెట్టేసి అక్కడ పెట్టి వీళ్ళందరినీ వాటికి సేవ చేపిస్తే వీళ్ళు చేసిన పాపాలు పోతాయని. ఇది ఎవరు రవితేజ గారి సినిమా ఏంటండి? చెయ్యాలి, అరెస్ట్ చేయాలి. అప్పుడు జైల్లో పెట్టి కొట్టారా రఘురామకృష్ణరాజు, అట్లా చెయ్యాలి వీళ్ళని కూడా. ఆయన ఎంత నరకం అనిపించాడు.
నాయుడు గారిని జైల్లో పెట్టి అంత నరకం అనిపించారు. అవన్నీ జరగాలండి, నిదానంగా జరగాలి. ఒకసారి చేయాలంటే కష్టం, వీళ్ళు దొరకరు, పారిపోతారు. అందుకని ఒక్కొక్కటి నిదానంగా చేయాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అంటాం పగా ప్రతీకారాలు ఉండవు, ఈ ప్రభుత్వంలో పని చేసుకుని వెళ్తాం అన్నారు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు సార్? అన్నారు, అనపోతే పగా ప్రతీకారాలు అప్పుడే చేస్తే ఎవడ ఆగడగా. ఆ ప్రభుత్వం నాశనం, వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి చేశారు, వీళ్ళు కూడా చేశారు అంటారుగా. నిదానంగా చెయ్యాలి, ఒకసారి చేయకోకుండా. ఒకసారి చేస్తే ప్రభుత్వం ఆగదు కదండి. చెప్పండి సార్. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసామని వస్తుంది, ఆయనకి రఘురామకృష్ణరాజు ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారు ఈ ప్రభుత్వంలో? అట్లే ఉండదు, ఈ ప్రభుత్వంలో అట్లా ఉండదు. రఘురామకృష్ణరాజు గారిని విమర్శించినట్టుగా ఈయన విమర్శించరు. కాకపోతే ఏంటంటే చెప్పిస్తారు, వాస్తవాలు ఏం జరిగినాయో ఏంటో ఆయనకి తెలిసినవి ఏమన్నా చెప్పిస్తానికి చేయాల్సిన పని చేయాల్సిందే, తప్పదు కదా. ఎవరైనా కానీ తప్పు చేసేటప్పుడు దాన్ని అనుభవించాల్సిందే, ఎవరైనా అనుభవించాల్సిందే. తప్పు చేయకుండా ఏమి లేకుండా అనుభవిస్తామంటే తప్పు. అది ఎవరైనా కానీ తన చర్య ఏం చేయకుండా చర్య తీసుకుంటే తప్పు. విమర్శిస్తున్నారు అంటే తప్పే కదా, విమర్శించకూడదు కదా. వాళ్ళు తప్పు చేస్తే దానికి కారణం ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేసినా పడాల్సిందే, అనుభవించాల్సిందే. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా అన్యాయంగా కొడతాం అనేది జరగదు. డిపార్ట్మెంట్ కావాల్సిన ప్రకారంగా అయితే చెప్పించుకుంటారు, ఏ రకంగా చెప్పించుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. అంతవరకే అనుకుంటున్నాం మేమైతే. ఈ గవర్నమెంట్లో జరగదు అట్లా ఏమీ. అలాగే ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో రఘురామకృష్ణ లాంటి ట్రీట్మెంట్ ఏమన్నా ఈ ప్రభుత్వంలో వల్లభనేని వంశీకి ఉంటుందంటారు? అంత జరగదండి, ఏదో అరెస్ట్ చేయడం వరకే కానీ అంత ఇదిగా ఏం జరిగే సూచనలు ఏం లేవు. ఎవరు కూడా అక్కడ కాపాడేవాళ్ళు ఉంటారు, ఈ పార్టీ తరఫున వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అడ్డుపడతారు. అంత ఇదేం జరగదు. రఘురామకృష్ణరాజు చేసిన అరెస్ట్ అనేది ప్రజలందరూ తెలుసు, అది అక్రమ అరెస్ట్ అని ప్రతి వాళ్ళకి తెలుసు. అయితే ఆయన ఆ రోజున ఎంపీ స్థానంలో ఉండి ఆయన ఆ విధంగా చేయడానికి ఎంతో దుర్మార్గం అండి. ప్రజలందరూ జగన్ గారిని హర్షిస్తున్నారు అనుకుంటారు, ఆయన నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. కానీ ప్రజా గొంతు నొక్కి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతివాడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారన్న భయంతో చాలామంది మాట్లాడాలి. ఎక్కడ ఎందుకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులే మాట్లాడలేక నోరు మూసుకు కూర్చున్నారు. ఇప్పుడు మన ప్రజెంట్ చూడండి, ఉన్నటువంటి ఆ 19 ఎమ్మెల్యే కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. అదంతా పుకారనే అంటున్నారు జనాలందరూ. కాకపోతే అతను మాత్రం అరెస్ట్ చేయాలి, చేసి న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలి అతను మీద. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమైనా వల్లభనేని వంశీ గారికి ఇస్తారనుకుంటున్నారు? అలాంటి ఈ గవర్నమెంట్లో ఉండదు, ఆయన హయాంలో అసలు ఉండదు, చంద్రబాబు గారి హయాంలో. అది చట్టం తన పని తాను చేసుకుపోద్దండి. మా దాంట్లో ప్రతీకార చర్యలు ఉండవు. తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మార్కు, ఒక పద్ధతి గల రాజకీయం చేస్తారు, అంతేలే కానీ కక్ష సాధింపు చర్యలు ఉండవు. మేము అలా చేయాలనుకున్నట్టయితే ఈ 2 నెలల్లోపే ప్రతి ఒక్కడిని వైసీపీ నాయకుడిని గుడ్డలోడు తీసి కొట్టేవాళ్ళం. ఆ ఉద్దేశం ఉండదు మా పార్టీలో ఎవరికి. ఏమండి ఈ వైసీపీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ సోకాల్డ్ వంశీ కానివ్వండి, లేకపోతే వడాలి నాని కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ అసలు లేదు, ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు, బేసిక్ లేదు. ఊరిని గాలితనంగా వచ్చారు, చదువు సంధ్య లేదు, వీళ్ళకేం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా రౌడీజం చేసి ఇంకోటి చేసి డబ్బులు సంపాదించుకోవటం, ఏదో ఒకటి మతలబు చేసి లేకపోతే లీగాలిటీ అడ్డం పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని జనాలని డబ్బులన్నీ కూడా తినేయడం తెలుసు. కానీ అభివృద్ధి అనేది ఇంక లేదు అసలు వాళ్ళకి. వీళ్ళు అసలు పాలిటిక్స్కి పనికిరాని మనుషులు, పాలిటిక్స్కి పనికిరాని మనుషులు, అది గమనించాలి. ఇవ్వాలనే కోరుకుంటున్నాం, ఇవ్వటం మంచిది, ఇస్తేనే కొద్దిగా బుద్ధి వస్తుంది. రాజకీయంలో ఏదైనా జరుగుతుందండి, ఏదైనా జరుగుతుంది. రాజకీయాల్లో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏం తెలియదు. పగలు తిట్టుకుంటారు, రైతుపూట ఇలా జరుగుతూ ఉంటాయి. భార్య భర్తలాగా కలిసిపోయి ఉంటారు, లేకపోతే స్నేహితుల్లాగానో వ్యాపారస్తులాగానో కలిసిపోయి ఉంటారు. జనానికి తెలియటానికి, జనానికి షో చేయటానికి మాత్రం ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నట్టుగా, ఒకళ్ళని విమర్శించుకున్నట్టుగా ప్రజల్ని మభ్య పెడతా ఉంటారు. నిజంగా నాకు తెలిసి జనానికి ఇల్లు నిజంగా మంచి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి,
తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రజల హక్కుల్ని కాపాడడానికి, ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. దానికోసం ఎవరడ్డం వచ్చినా, ఎవరు నిలబడినా, ఎవరేం చేసినా దాన్ని ఛేదించుకుని రాష్ట్ర ప్రజల భవిష్యత్తే లక్ష్యంగా పనిజరుగుతుంది. గతంలో ఈ రాష్ట్ర ప్రజల హక్కులను హరించి చట్టాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ఆస్తులను కొల్లగొట్టినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ వంశీ లాంటి వాళ్ళు, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, లేదా కొడాల నాని లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పేరు నాని లాంటి వాళ్ళు చాలామంది చట్టాలను ధిక్కరించారు, కోర్టులను ధిక్కరించారు, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారు, ప్రజలను లూటీ చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అనేది తెలుగుదేశం అధినేత, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నేతలు చెప్పారు. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజల హక్కులను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత, ప్రజల సంక్షేమాన్ని ముందుకు నడపడం మా ప్రభుత్వ బాధ్యత. చట్టాలకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా హక్కులకు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో, ఎవరైతే ఆ రకంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. దీన్ని వ్యక్తిగత కక్షల కింద చూడటం కాదు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమిది. రాష్ట్రంలో మరో తరానికి, యువతకి భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, కార్మికులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత, ఉపాధి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఇన్ని రకాల బాధ్యతలు ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోపాతాళానికి తొక్కేసిన గత ప్రభుత్వ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సిన బాధ్యత చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మీద ఉంది అనేది గుర్తుపెట్టుకుని ఆ రకంగా పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి వంశీ లాంటి చోటామోటా నాయకులు అరెస్టులు ఇవన్నీ కూడా చట్ట ప్రకారం. వీళ్ళే కాదు, మా నాయకుడు యువనేత మంత్రి లోకేష్ బాబు చెప్పినట్టు రెడ్ బుక్లో ఏముంటుంది, ప్రజాస్వామ్య హక్కుల్ని హరించినటువంటి నాయకుడు ఎవడు, ప్రజల హక్కుల్ని వ్యతిరేకించి భూములను సైతం లాక్కొని దుమ్మి చేసినటువంటి నాయకుడు ఎవరు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి నాయకులు ఎవరు, ప్రశ్నిస్తే దాడి చేసి చంపేసినటువంటి నాయకులు ఎవరు, ఇటువంటి వాళ్ళందరి పేర్లు అందులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ చట్ట ప్రకారం ఏం జరగాలో, ఏం జరిగిద్దో, ఎప్పుడేం చేయాలో ఖచ్చితంగా మా అధినేతకి, మా కూటమికి తెలుసు. కాబట్టి ఆ రకంగా పరిపాలన జరుగుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్న కలెక్టర్ల మీటింగ్ జరిగింది. కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి చర్యలను మనం వేగవంతంగా తీసుకోవాలి. గత పాలన నీడ నుంచి మీరందరూ బయటికి రావాలి. కొంతమంది మీరు ఎవరైతే రాజ్యాంగేతర శక్తుల్లాగా పరిపాలన చేశారో వాళ్ళకి అండదండలు ఇచ్చారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ల మీటింగ్లో సందేశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి. గతంలో ఒక్కసారి కలెక్టర్ల మీటింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని, కలెక్టర్ల మీటింగ్ తర్వాత వేదికని కూల్చడం మొదలెట్టినటువంటి పరిపాలన ప్రజల హక్కులను కూడా హరించేదాకా కొనసాగింది. కాబట్టి మీరు అడుగుతున్నట్టు రఘురామకృష్ణరాజు లాంటి ట్రీట్మెంట్ ఇస్తారా, లేకపోతే అంటే జైలుకి వెళ్తారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చట్టానికి బద్దులు, కోర్టులో బద్దులు. కాబట్టి ఖచ్చితంగా దోషులను తేలితే ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అది వంశీ అయినా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీరు ఇవాళ చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఫిర్యాదులు కోకొల్లలు వస్తూ ఉన్నాయి. మైనింగ్లో గతంలో ఉన్నటువంటి పన్నోలు గారి మీద రకరకాలైనటువంటి రూపంలో పన్నోళ్ళకి ఎట్లా ఇచ్చారు మైనింగ్ లీజ్ అని చెప్పి చర్చలు వస్తూ ఉన్నాయి. ఏది మద్యంలో ఆ స్కానింగ్లోనే లోపాలు జరిగి కోట్ల రూపాయలు, అన్నిటి మీద ఖచ్చితంగా సమీక్షలు జరుపుతాం. ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టిన నాయకులకు కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటాం. దీన్ని వ్యక్తిగత కక్ష అనుకోవడానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఆ రకంగా చర్యలు ఉంటాయి. అది ఎంత పెద్ద నాయకుడైనా ఎంతైనా వెనకాడే ప్రశ్న లేదని మా నాయకుడు చెప్పారు. వ్యక్తిగత దాడులు కాదు, వ్యక్తిగతంగా ధ్వంసం చేయడం కాదు, చట్ట ప్రకారం ఏ రకంగా చర్యలు తీసుకుంటారని మా అధినేత చెప్పాడు. ఆ రకంగా చర్యలు నడుస్తాయని మీకు తెలియజేస్తాను. వల్లభనేని వంశీ గారికి త్రిపుల్ గారికి ఇచ్చిన ట్రీట్మెంట్లు కానీ అవి ఏమి ఉండవు. వల్లభనేని వంశీ వారి చేతులారా వారు చేసుకున్నారు. ఇప్పుడు మీరు రాజకీయంగా ఉన్నారు. మీరు రాజకీయంగా మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీకు ఒక ఫస్ట్ విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు, మీరు గెలలేకపోయారు. అయినా సరే మళ్ళీ అదే గన్నవరంలో మిమ్మల్ని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజలు, కార్యకర్తలు గెలిపించారు. తల్లి లాంటి దేవాలయం. ఇప్పుడు నీకేమైనా కోపం ఉంటే నువ్వు విమర్శించు, అంతేగాని ఫ్యామిలీని, రాజకీయాల్లో ఫ్యామిలీల జోలికి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదని అప్పటి నుంచి పెద్దలందరూ చెప్పిన వాళ్ళే. అయినా మీరు నిర్ణయించిన గన్నవరం నియోజకవర్గం పుచ్చపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు వీళ్ళని కాన్స్టిట్యున్సీలో మీకు ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద మీరు చేసిన ధర్నా ఎంతవరకు కట్టు? మీ ఇంటి మీద ధర్నా చేసినట్టు అది మన ఇల్లు లాంటిది. ఇంటి మీద దాడి చేసినట్టు మీ ఇంటి మీద దాడి చేస్తే మీరు లేనప్పుడు ఎంతవరకు కట్టో, మీరు తల్లి లాంటి దేవాలయం లాంటి
కార్యాలయంపై దాడి చేయడం చాలా వరకు కరెక్ట్ కాదు. మిమ్మల్ని మీద అరెస్ట్ చేస్తారు రఘురామకృష్ణరాజు గారు కాదు, ప్రజలు మీకు రాజకీయ సమాధి చేసేశారు. ఇంకా వంశీ గారు నా లెక్క ప్రకారం ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసినా ఆయన ఆల్మోస్ట్ ఆయన ఉన్న రాజకీయాలకి ఇంకా ఆయన పనికిరాడు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని విమర్శించకూడదు సార్. రాజకీయ పరంగా తప్పు చేస్తే ప్రజల తరపున నిలబడండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఈ చెప్తూనే ఉన్నారు, పరిపాలన ప్రజలు బాగుండాలి, పరిపాలన బాగుండాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం నిర్మాణం జరగాలి, ప్రజలు ఒక స్థితిగతులు పెరగాలని ఆలోచన చేస్తున్నాడు తప్పితే ఎవరినో ఏదో చేయాలని చట్ట ప్రకారంగా జరగాల్సినవి అన్నీ జరుగుతాయి. నువ్వు చేసినటువంటి ఏదైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పులు ఖచ్చితంగా నువ్వు తెలుగుదేశం పార్టీ మీద గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసావు. అలానే అక్కడ కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టావు. నీ గురించి అక్కడ ప్రజలు తెలుసు నువ్వు మీరు ఏం చేశారు. అరాచకాలన్నీ కూడా చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారంగా ఏం చేసినా సరే చట్ట ప్రకారం ముందుకెళ్తారు ఖచ్చితంగా. వల్లభనేని వంశీ అనే అతను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా ప్రజల్లోకి రా, న్యాయపరంగా ముందుకెళ్ళు. నువ్వు చేసిన దుర్మార్గం నీకు తెలియదు కాదు. ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి కారులు దహనం చేసి అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కార్యకర్తల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో నువ్వు వచ్చి తెలుగుదేశం పార్టీని నువ్వు ఆ విధంగా చేసినటువంటి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే టికెట్ గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి మీద అలాంటి వ్యక్తులు తాలూకా కుటుంబాల మీద నువ్వు మాట్లాడిన చరిత్ర ఈనుడు నువ్వు. ఇంక నువ్వు గన్నవరంలో కాదు కదా, రాష్ట్రంలో ఎక్కడా కూడా నీకు వంశీ అనేవాడికి రాజకీయ భవిష్యత్తు సమాధి. మా ప్రభుత్వం కక్ష తీర్చుకునేటువంటి ప్రభుత్వం కాదు, వీళ్ళలాగా పైచాచికమైనటువంటి ఆనందం పొందే ప్రయత్నం కాదు. చట్ట ప్రకారం ఆ రోజు వాళ్ళు చేసినటువంటి విధ్వంస కాండకి చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయే తప్ప పైచాచిక ఆనందం కోసం ఏ విధమైనటువంటి అట్లాంటి ఇది ఉండదు మా ప్రభుత్వంలో.